అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇంకొక 1 వీక్ మిగిలింది లాస్ట్. ఈ 1 వీక్ లోపలనే స్పీకర్ కార్యాలయం నిర్ణయం చెప్పాలి హైకోర్టుకు. లేకపోతే నిర్ణయం చెప్పినా నిర్ణయం చెప్పకపోయినా హైకోర్టు ఏం చేయాలో అది చేస్తుంది. కానీ ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం. ముందు దానం నాగేందర్, తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇప్పటిదాకా మీరు తీసుకున్న స్టెప్స్ ఏంది, మీరు తీసుకున్న చర్యలు ఏంది, మీరు వేటు వేస్తారా వెయ్యరా, వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేస్తారా చెయ్యరా అనే నిర్ణయం తీసుకోనికి వాళ్ళు 4 వీక్స్ టైం ఇచ్చిండ్రు. ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయింది. ఇంకొక 1 వీక్ మాత్రమే మిగిలింది. ఈ నెల 8వ తారీఖులోపు విషయం చెప్పాలి హైకోర్టుకు. తర్వాత హైకోర్టు ఏం చేయాలనేది వాళ్ళ సొంత డెసిషన్ తీసుకుంటారు. అయితే ఇదంతా జరుగుతున్న టైంలో ఇప్పటిదాకా కొంత కసరత్తు జరిగింది కాంగ్రెస్లో. లీగల్ అడ్వకేట్స్ను పిలిచిండ్రు. తర్వాత ఈ అసెంబ్లీకి అడ్వైజర్లను కొత్తగా ఈ అంతకుముందు ఉమ్మడి ఉండాలని కొంతమంది పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి కొన్ని సలహాలు ఇచ్చిండ్రు. తర్వాత వీళ్ళు ఇంకా సీనియర్స్తో మాట్లాడిండ్రు. రకరకాల వ్యవహారాలు నడిపించారు. అంతా అయిపోయిన తర్వాత ఒక డిసిజన్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ డిసిజన్ ఏంటంటే ఒక ఎమ్మెల్యేతోనే రాజీనామా చేయించాలి. ఎవరు ఆ ఎమ్మెల్యే అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దానం నాగేందర్తోన ఈ 8వ తారీఖు లోపు రాజీనామా చేయించేస్తే అది కోర్టుకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కోర్టుకు మనం రిప్లై ఇవ్వచ్చు అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎందుకు దానం నాగేందర్ ఒక్కడే చేయాలి, మరి మిగతా వాళ్ళు చేయరు కదా అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే మిగతా వాళ్ళ వ్యవహారం అంతా వేరు, దానం నాగేందర్ వ్యవహారం వేరు. దానం నాగేందర్ వ్యవహారం వేరు ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయిండు. ఇదంతా ఉంది కాబట్టి ముందు దానం నాగేందర్ను రాజీనామా చేపించి దానం నాగేందర్ ఈ విషయంలో హైకోర్టుకు చెప్పాల్సింది చెప్పగలిగితే మేము చర్యలు తీసుకున్నామనో, లేకపోతే ఆయననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది కాబట్టి మేము చర్యలు తీసుకునే అవకాశం లేదని కనుక రిప్లై ఇవ్వగలిగితే ఎట్లా ఉంటుంది. ఒకవేళ అట్లా చేస్తే మిగతా ఎమ్మెల్యేల విషయం అంతా కూడా ఒకలాగా. వీళ్ళందరూ పార్టీ చేరింది నిజమే, కాంగ్రెస్లో చేరింది నిజమే, కానీ వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రివర్స్ యాక్షన్. బయట బహిరంగంగా చెప్పింది గద్వాల ఎమ్మెల్యే, లేకపోతే అరకిపూడి గాంధీ ఇద్దరే కాదు. నేను వేరే ఎమ్మెల్యేలకు మాట్లాడితే కూడా ఎప్పుడు మారిన పార్టీ, మేము బీఆర్ఎస్లో ఉన్నాం కదా, కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినాం, ఎప్పుడు చేరినాం, ఏం లేదే అని ఇట్లా మాట్లాడుతున్నారు. అందరికీ సేమ్ దిద్దే పెట్టించారు అనమాట. సేమ్ క్లాస్, అందరికీ సేమ్ క్లాస్ పెట్టించేసినారు. ఇంతే, ఇంకా ఎవరేం అడిగినా ఇంతే చెప్పాలి, ఎవరేం మాట్లాడినా ఇదే చెప్పాలి, అంతకు మించి ఎక్కువ మాట్లాడానికి లేదన్నట్టుగా ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలిచ్చినా మేము బీఆర్ఎస్లో ఉన్నాం, కాంగ్రెస్లో చేరలేదు అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ కార్యక్రమాలకు పోతలేరు కదా, పిలుస్తలేరు కదా అని అంటే, పిలుస్తలేరంటే వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడదాం, వాళ్ళు పిలిచినా పోవడం మా ఇష్టం, ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే, ఎనీవే అది ఏం జరుగుతుందో తర్వాత విషయం. ఆ మిగతా 9 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో మళ్ళీ హైకోర్టు, ఎందుకంటే హైకోర్టు కేవలం ఈ ముగ్గురికి ఇచ్చింది, ఒక్కరికి దానం నాగేందర్ ఒక్కరికి కాదు. ఈ 4 వీక్స్ టైం దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి. దానం నాగేందర్ విషయంలో తప్పు చేసిండు అని ఆయన రాజీనామా చేసినప్పుడు, ఆయన రాజీనామా చేస్తే ఆ రాజీనామాను కనుక యాక్సెప్ట్ చేసిన అనుకో స్పీకర్, యాక్సెప్ట్ చేస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేల మీద కూడా అదే దాని ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కూడా ఎందుకు రాజీనామా చేయించలేదని కోర్టు అడగదు. ఎందుకంటే రాజీనామా చేయించాల్సింది స్పీకర్ కాదు. కానీ ప్రజాకోర్టు ఒకటి ఉంటుంది కదా, కోర్టుకు న్యాయానికి అన్యాయానికి మధ్య ఒకటి ప్రజాకోర్టు ఒకటి ఉంటుంది. కోర్టు ఉన్న ప్రజాకోర్టు కూడా ఉంటుంది. ఈ ప్రజాకోర్టులో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. మీరు ఆయనతో రాజీనామా చేయించినట్టే ఆయన తప్పు ఒప్పుకున్నట్టే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఎప్పటికీ తెలుస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన తప్పుగా ఎత్తి చూపించడానికి ఒక అవకాశంగా దొరుకుతుంది. అందరికీ ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరుకుతుంది. వాళ్ళు దానం దొరుకుతారు, రాజీనామా చేయించినారు కదా, వీళ్ళతో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వీళ్ళు చేయలేరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ గవర్నమెంట్ అడ్వైజర్గా బాధ్యతలు తీసుకున్నాడు. అది కూడా సేమ్ దానం నాగేందర్ చేసిన తప్పు లాంటిదే. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు గవర్నమెంట్లో సలహాదారుని పోస్టు తీసుకోవచ్చా? అది లీగలా ఇల్లీగలా? ఇది ఒక క్వశ్చన్. ఖచ్చితంగా అది ఇల్లీగల్ అవుతుంది. ఇప్పుడు చేరడము, పోటీ చేయడము అది బహిరంగంగా కనిపిస్తుంది. ఈ అడ్వైజర్ తీసుకోవడం అనేది కూడా ఇదొక ఇల్లీగలే. అక్కడ కూడా రెడ్ హ్యాండ్గా దొరికిపోతారు పోచారం శ్రీనివాసరెడ్డి. అందుకే వీళ్ళ పదవుల విషయంలో ఇది కూడా వీళ్ళు ఎప్పుడంటే వీళ్ళు అంతా 1946 ఆలోచనలు కాంగ్రెస్ వాళ్ళది. చేసిన దొంగతనాన్ని కనీసం కవర్ చేసుకోవడానికి కూడా వీళ్ళతో అవుతలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు అంత ఈజీగా లేదు. ఒకవేళ ఫిరాయింపులు చేసుకోగలిగితే 2/3 ఫార్ములా ఖచ్చితంగా ఫాలో కావాలి. 2/3 ఫార్ములా అంటే అందరినీ ఒకేసారి, అవతలున్న ఎమ్మెల్యేలలో 2/3 ఒక 38 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, 38 × 2/3 ఎమ్మెల్యేలు ఒకేసారి ఒకే రోజు ఒకేసారి జాయిన్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ రూల్స్ ఉండే, కానీ వీళ్ళు దాన్ని ఎప్పుడో అతిక్రమించారు. వీళ్ళు దాన్ని వదిలేసింది. దాన్ని అసలు
ఆ కోర్టులు ఏంది వాళ్ళేంది వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారో మరి అప్పుడు కేసీఆర్ చేసింది కదా మేము కేసీఆర్ చేసింది కూడా 2/3 ఫార్ములానే రెండోసారి గవర్నమెంట్ ఇచ్చినాక ఫస్ట్ గవర్నమెంట్లో చేయలేదు కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్లో 2/3 ఫార్ములా అమలు కాలేదు కానీ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిండ్రు అప్పుడు జానారెడ్డి సీఎల్పీ లీడరు ఆయన లైట్ తీసుకుని పోతే పోయినాయి ఒకవేళ అప్పుడు కనుక కోర్టులో గట్టిగా ఒక పెద్ద లాయర్ను ఢిల్లీకి వెళ్ళి పిలిపించి కనుక గట్టిగా వాదించిందంటే ఖచ్చితంగా ఈరోజు ఏం జరుగుతున్నదో ఆ రోజు అది జరిగి ఉండేది అది కాంగ్రెస్ వాళ్ళ చేతకంతనం కాంగ్రెస్ వాళ్ళు వదిలేసిండ్రు జానారెడ్డి లైట్ తీసుకున్నాడు పెద్దలు జానారెడ్డి కదా పోతే పోను ఏం చేసేది నా లైట్ తీసుకున్నాడు ఏది అది చేసేది వాళ్ళు ఉండేది ఏంది పోయేది ఏందని ఆయన లైట్ తీసుకున్నాడు ఆ రోజు అప్పుడు కోర్టులో గట్టి కొట్టలేదు కేసు వేసినారు వదిలేసారు మరి ఆ ఛాన్స్ వదిలేసుకున్నది కాంగ్రెస్ ఇప్పుడేమో కేసీఆర్ ఆ ఛాన్స్ని వినియోగించుకున్నాడు సింపుల్గా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేపిస్తే అనే కాడ ఆలోచన చేస్తున్నారు చేపిస్తే అంటే దాని రెడీగా ఉన్నాడు ఆయన రోజుకు గాంధీభవన్ పోతున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకుంటే పెద్ద క్రెయిన్ తీసుకొని పోయి దండేసి వచ్చిండు అన్నీ నడుస్తున్నాయి ఆయన కాంగ్రెస్ని ఇంకా చేరిన మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు ఈ 9 మంది కాదు నేను వేరే అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దాన నాగేందర్ కానీ ఆయనతో రాజీనామా చేయించే ఆలోచన ఒకటి నడుస్తుంది ఆయనతో రాజీనామా చేయించేసి కోర్టుకు ఒక రిప్లై ఇస్తే తదుపరి మిగతా జరిగే కార్యక్రమాలు అవన్నీ చూసుకోవచ్చు ఈ 9 మంది వేరు దాన నాగేందర్ వేరు అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు లేకపోతే మొత్తం అందరూ ఒకటేసారి ఒకటే గట్టేసి మొత్తం అన్ని ఉప ఎన్నిక వచ్చింది అనుకో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమున్నా తెలుసు కదా రచ్చ రంబోలా ఉప ఎన్నిక అనుకొస్తే కాంగ్రెస్కు బజాయింతి మొత్తం ఒకటేసారి అయిపోతాయి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన నెగిటివ్ ఉంది టౌన్లో ఒక రకమైన నెగిటివ్ ఉంది హైదరాబాద్లో ఒక రకమైన నెగిటివ్ ఉంది 9 నెలలనే ఏదో 9 ఏళ్ళ ప్రభుత్వం లాగా అయిపోయింది ఇలా సంసారం కాబట్టి జరగాల్సింది జరిగిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే రాజీనామా చేయించాలనే ఆలోచనలో ఉన్నారు ఆ రాజీనామా చేపిస్తే మిగతా వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగానే నేను చెప్తున్నా మిగతా మీద ఒత్తిడి వస్తుంది వాళ్ళు కూడా రాజీనామా చేయక తప్పదు కోర్టు ఇంతకుముందు లాగా లేదు ఈయనతో రాజీనామా చేయించినా ఈ ఫిరాయింపుల ఇష్యూ ఇట్లే ఉంటుంది కేసులు వేరుండొచ్చు తీవ్రత కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కానీ 9 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా అంతే ఉంటుంది పోచారం శ్రీనివాస్ రెడ్డి లిటరల్గా తప్పు చేసిండు అడ్వైజర్ పోస్ట్ తీసుకొని కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ